అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త స్కీములు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ప్రకటించినటువంటి సరికొత్త స్కీమ్ ఏంటంటే జగనన్న దోపిడీ గ్యారంటీ పథకం. ఏం స్కీమ్ అండి? జగనన్న దోపిడీ గ్యారంటీ పథకం. అంటే దోపిడీకి ఏమాత్రం డోకా లేదు, పూర్తి గ్యారంటీ మేము ఇస్తాం. ఎటువంటి దోపిడీకైనా పూర్తి గ్యారంటీ ఇచ్చే విధంగా జగనన్న దోపిడీ గ్యారంటీ పథకానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు దినపత్రికలో ప్రధాన శీర్షిక ఏంటయ్యా అంటే అస్మదీయులకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వ గ్యారంటీలు. అంటే తమకి నచ్చినటువంటి కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి వారికి చెల్లించాల్సినటువంటి బిల్లులకు సంబంధించి, అంటే వాళ్ళు పనులు చేసినా చెయ్యకపోయినా బిల్లులైతే చెల్లించేస్తారండి. ఏది మన పొంగనూరు పుడ్డింగు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ కంపెనీ కానివ్వండి, లేదంటే వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కానివ్వండి. సో వీళ్ళకి మాత్రం చాలా అడ్డగోలుగా బిల్లులు చెల్లించేస్తారు. దానికి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా గ్యారంటీ లెటర్స్ ఇస్తూ ఉందండి. అందుకనే ఇవాళ హెడ్లైన్ ఏంటంటే అస్మదీయులకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వ గ్యారంటీలు అని ఇవాళ ఒక సరికొత్త దోపిడీ గ్యారంటీ స్కీమ్కి తెరలేపారు. ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అండి? వాళ్ళకి ఇష్టమైనటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులకి చెల్లింపులకు సంబంధించి భవిష్యత్తులో ఏ రోజున ఎంత బిల్లు చెల్లిస్తామని తెలియజేస్తూ ముందుగానే గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నారంటండి. ఏది ఈ ఆర్థిక సంవత్సరంలో కాదండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో. ఉదాహరణకి 2024లో ఏమయ్యా పెద్దిరెడ్డి ఎంత కావాలి నీకు? ఒక 500 కావాలా? ఇదిగో లెటర్ తీసుకో. నీకు 2024 జూన్ 10వ తేదీనో లేదంటే ఆగస్టు 1వ తేదీనో ఇదిగో 500 కోట్ల రూపాయలు నీకు నేను బిల్లు చెల్లిస్తాను అని ముందుగానే గ్యారంటీ ఇస్తారంట. ఒక లెటర్ ఇచ్చేస్తారంట, గ్యారంటీ లెటర్. ఆ లెటరు ఇవాళ కొత్తగా ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తూ ఉన్నారంటే అటువంటి లెటర్లు పట్టుకుని వీళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారండి. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చూపించి, ఇదిగో మాకు వచ్చే సంవత్సరం ఈ రోజున మా జగనన్న దోపిడీ ప్రభుత్వం మాకు ఇంత ఇస్తానంది, దీన్ని ఆధారంగా చేసుకుని మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ పనులు చేస్తూ ఉన్నారో, సరే ఆ ప్రాజెక్ట్ పనులు ఏమీ కూడా ముందుకు నడవట్లేదు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, 2021 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు. ఇప్పుడు అసలు 2025 వరకు కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశమే లేదని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్తా ఉంది. అక్కడ కూడా నిధులు మింగటం తప్పితే ఉన్నటువంటి కాంట్రాక్టర్ని వెళ్ళగొట్టి పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు నాయుడు గారు అత్యంత వేగంగా 70% పనులు పూర్తి చేస్తే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ని వెళ్ళగొట్టి మరీ మెగా వాళ్ళకి ఇచ్చారు. ఎస్కలేషన్ ధరలు పెంచేశారు, ఎస్టిమేట్స్ పెంచేశారు, పనులు మాత్రం ఏమాత్రం జరగట్లా. కానీ వాళ్ళకు మాత్రం దోచిపెట్టడానికి ఎన్ని గ్యారంటీ లెటర్లు ఇచ్చారో తెలుసా అండి? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించే మే 8, 2024 కొంత పేమెంట్ ఇస్తాం. ఏది ఒక 56 కోట్లకి పేమెంట్కి గ్యారంటీ ముందే ఇచ్చేశారండి. మే 15, 2024 ఇంకో 34 కోట్లు మేము చెల్లిస్తామని చెప్పి ముందుగానే గ్యారంటీ ఇచ్చారు. అదేవిధంగా అదే రోజున ఇంకొక 66 కోట్లు, మే 22, 2024 ఇంకొక 30 కోట్ల 31,34,738 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ముందుగానే గ్యారంటీ ఇచ్చేస్తా ఉన్నారు. అదేవిధంగా మే 29 ఇంకొక 31 కోట్లు, ఆగస్టు 28 ఇంకో 35 కోట్లు. ఈ రకంగా 1, 2, 3, 4, 5, 6, 7
7 గ్యారంటీ లెటర్స్ సుమారుగా 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి ముందుగానే గ్యారంటీ లెటర్స్ ఇచ్చేశారంట. ఈ గ్యారంటీ లెటర్స్ పట్టుకుని మెగా వాళ్ళు చక్కగా కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళారంట. అక్కడి నుంచి కొన్ని 1000-2000 కోట్లు, ఇంక ఇటువంటి ఎన్ని లెటర్లు ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ఒక 6-7 లెటర్లు బయటపడ్డాయి. ఆ రకంగా రుణం తీసుకుని ఆ డబ్బులతో ఏదో పనులు చేస్తారనుకోవటం ఏమీ కరెక్ట్ కాదండి. ఆ డబ్బులు తీసుకునే ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు ఉన్న పరిగెత్తిస్తారా? అది ఏమీ జరగదు సార్. అటువంటి నమ్మకాలు ఏమీ పెట్టుకోక్కర్లా. ఆ డబ్బులు కూడా మింగటానికి రేపు ఎన్నికల సందర్భంగా చాలా ఖర్చులు ఉంటాయి కదండి. చక్కగా ఈ రూట్లో ప్రభుత్వం ఏమో గ్యారంటీ లెటర్లు ఇచ్చేస్తుంది. అసలు వీళ్ళకి ఏం అధికారం ఉందండి? ఇవాళ అసలు బడ్జెట్ అనేది ఏ రాష్ట్రానికైనా ఒక రాష్ట్ర బడ్జెట్ అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం 2023-24 అంటే 2024 మార్చి వరకే బడ్జెట్ ఆమోదం పొందింది. 2024-25కి మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దానిలో డిపార్ట్మెంట్ వైజ్గా అలొకేషన్స్ జరగాలి. మరి అటువంటి బడ్జెటే ఇంకా అసలు లేదు. 2024-25 బడ్జెట్ ఇంకా శాసనసభలో ప్రవేశపెట్టకముందే, డిపార్ట్మెంట్ల వారీగా అలొకేషన్స్ జరగకముందే ఏ రకంగా గ్యారంటీ లెటర్లు ఇస్తారండి? అసలు ఏ ప్రాతిపదిక మీద గ్యారంటీ లెటర్లు ఇస్తారు? అసలు ఏ రూల్ ప్రకారం వీళ్ళు గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నారు? భవిష్యత్తులో మేము వచ్చే సంవత్సరం పలానా నెల పలానా తేదీన మేము మీకు చెల్లింపులు చేస్తామని ఏ రకంగా గ్యారంటీ లెటర్లు ఇస్తారండి? బడ్జెట్ అలొకేషన్ లేకుండా, శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అసలు ఏం అధికారం ఉంది వీళ్ళకి? అంటే ఫైనాన్షియల్ రూల్స్ కానీ బిజినెస్ రూల్స్ కానీ ఏమీ పాటించకుండా అదే విషయాన్ని సంబంధిత అధికారులు నోట్ ఫైల్ మీద కూడా రాశారని తెలుస్తోంది. అయ్యా, ఈ రకంగా మనం గ్యారంటీ లెటర్లు ఇవ్వటం కరెక్ట్ కాదు, బడ్జెట్ అలొకేషన్స్ కూడా జరగలేదు, వచ్చే సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వచ్చే సంవత్సరం మేము పలానా రోజున చెల్లింపులు చేస్తామని మనం ఈ రోజున ఎలా లేఖలు ఇస్తామని చెప్పి అధికారులు నోట్ ఫైల్ మీద రాస్తే మన జగనన్న గారు తీసి పక్కనేవయ్యా, ఏంటి నువ్వు రాసేది, నేను చెప్తున్నా ఇచ్చే నువ్వు, నేను చెప్తుంటే నీకేంటి అని చెప్పి ముఖ్యమంత్రి కింద స్థాయి అధికారులు కొంతమంది హెచ్చరించినా కూడా దాన్ని బేఖాతరు చేస్తూ రేపు మనం ఉండేదా సచ్చేదా? ఎలాగూ మళ్ళీ మనకి రేపు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అన్న పందాలో ఈ రకంగా రూల్స్కి విరుద్ధంగా గ్యారంటీ లెటర్లు ఇచ్చేసి తమకి కావాల్సిన కాంట్రాక్టర్లకి, వాళ్ళేమో అవి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసేసుకుని ఆ డబ్బులు పూర్తిగా మింగేస్తా ఉన్నారు. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమి సమాధానం చెప్తాడు? ఆయన, అయ్యా బుగ్గన, నువ్వు పెట్ట కథలు బుర్ర కథలు చెప్పడం కాదు, నువ్వు ఏ రూల్ ప్రకారం ఈ రకంగా గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నావు? అసలు నీకేం అధికారం ఉంది? నువ్వేమన్నా 2024-25కి నువ్వేమన్నా ఇప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టేశావా? బడ్జెట్ ప్రవేశపెట్టకుండా, డిపార్ట్మెంట్ వైజ్ అలొకేషన్స్ జరగకుండా ఏ రకంగా ఈ రకంగా మీరు మీకు కావాల్సిన కంపెనీలకి గ్యారంటీ లెటర్లు ఇస్తున్నారు? సమాధానం చెప్పండి. ఇది కేవలం జగనన్న దోపిడీ గ్యారంటీ స్కీమ్లో భాగంగా ఇచ్చారా? అవునా కాదా? ఇది మీ దోపిడీ కోసం మాత్రమే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రెండో పక్కన వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకేమో గ్యారంటీ లెటర్లు పేమెంట్కి సంబంధించి మింగటానికి, రెండో పక్కన మీరు అందరికీ ఏమన్నా చెల్లింపుల విషయంలో చెల్లించాల్సిన చెల్లింపులను సక్రమంగా చెల్లిస్తూ ఉన్నారా? ఆరోగ్యశ్రీ సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్కి సుమారు 1000 కోట్లకు పైగా మీరు బకాయిలు పడ్డారని చెప్పి, ఇక మా వల్ల కాదు, ఆరోగ్యశ్రీ నిలిపేస్తాం, బకాయిలు చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ నిలిపేస్తాం, 1000 కోట్లు వెంటనే చెల్లించాలి, నవంబర్ 27 వరకే గడువు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలన్నీ కూడా మీకు అల్టిమేటం జారీ చేసిన విషయం వాస్తవం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ప్రజల ఆరోగ్యానికి ఏంటి సార్ గ్యారంటీ? మీరు నవంబర్ 27 లోపల 1000 కోట్ల రూపాయల చెల్లింపులు జరపకపోతే ఇవాళ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపేస్తామని చెప్పి హాస్పిటల్స్ యాజమాన్యాలు హెచ్చరించినటువంటి పరిస్థితులలో నవంబర్ 27 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి ఆరోగ్యానికి గ్యారంటీ ఏదని అడుగుతా ఉన్నాం.
వీళ్ళకి చెల్లింపులు జరపడానికి మాత్రం మీ చేతులు కదలవా? మెగా వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇవ్వటానికి, పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ లాంటి కంపెనీలకి దోచిపెట్టడానికి, దానికి మాత్రం మీకు బాగా ఆగమేఘాల మీద ఉత్తర్వులు ఇచ్చేస్తారా? దీనికేంటి సార్ గ్యారంటీ? 1000 కోట్లకి ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఏంటి గ్యారంటీ అని అడుగుతా ఉన్నాం. నవంబర్ 27 తర్వాత వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిపేస్తామని చెప్పి హాస్పిటల్స్ అల్టిమేటం ఇచ్చినటువంటి ఈ సందర్భానికి మీ ప్రశ్న, మీ జవాబేంటి? ఈ 1000 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో దీనికి ఇవ్వండి గ్యారంటీ. మీరు మింగటానికి కాదు, పేదవాడి ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వండి. 1000 కోట్లు బకాయిలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు చెల్లింపులు చేస్తారో దీనిపైన మీ దృష్టి ఎందుకు వెళ్ళట్లేదో. మీరు ఆరోగ్య సురక్షా పథకం అంట, మొన్న అదొక పెద్ద డ్రామా. వీళ్ళంట హెల్త్ క్యాంపులు పెడతారంట, ప్రజల ఆరోగ్యాల్ని కాపాడతారంట. ముందు 1000 కోట్లు కట్టండాయా. రోడ్ల మీద వీధి నాటకాలు ఆడటం కాదు, ప్రజల్ని మోసం చేయటం కాదు. మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు. మా జగనన్న మీకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇంటికే వచ్చి వైద్యం చేస్తారంట. ఏంటి చేసేది బూడిద. ఇన్ని వేల కోట్ల బకాయిలు పెట్టి వాళ్ళేమో రేపు నవంబర్ 27 నుంచి మొత్తం అన్ని సర్వీసెస్ అని ఆపేస్తామని చెప్తుంటే మీరు ప్రజల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతారు. సిగ్గుండాలా మీకు? ఏమమ్మా విడుదల రజని, ఏంటమ్మా దీనికి నీ సమాధానం? రెండో పక్కన పనులు ఆపేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం, 30,000 కోట్ల బకాయిలు. దీనికి ఏంటి సార్ మీ సమాధానం? మీకు కావాల్సిన వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నారు, మరి కాంట్రాక్టర్లకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. దీనికి ఇవ్వరా? వీటికి ఇవ్వరా గ్యారంటీ? ఈ చెల్లింపులు చేయరా మీరు? ఇవాళ మీరు చూసినట్లయితే బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, ఇటువంటి అసోసియేషన్స్ వారందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో పనులు చేసే పరిస్థితి లేదు. అది రోడ్డు వర్క్స్ కానీ, వివిధ ప్రాజెక్టు పనులు కానీ ఎక్కడా కూడా మేము టెండర్లు వేయలేము. 30,000 కోట్ల బకాయిలు వాళ్ళ కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఎవడు పనులు చేస్తారండి? ఎవడొచ్చి రోడ్లు వేస్తాడు? వీళ్ళకేం సమాధానం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పనులు ఆపేస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆపేశారు. మరి ఆ 30,000 కోట్లకి మీరు గ్యారంటీ లెటర్లు ఎవరా? ఇదిగో పలానా రోజున చెల్లిస్తామని చెప్పరా? దానికి మీ ముఖ్యమంత్రి పెన్ను కదలదా? మెగా వాళ్ళకి దోచిపెట్టడానికి, పిఎల్ఆర్కి దోచిపెట్టడానికి, లేదంటే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో షిరిడి సాయికి దోచిపెట్టడానికి, దానికి మాత్రం మీ కలం బాగా స్పీడ్గా ముందుకు కదులుతుందా? కాంట్రాక్టర్ల బకాయిలకు సంబంధించి మీరు ఏం జవాబు చెప్తారో, దీనికి ఏమి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నాం. ఎన్డీబీ పనులకో దండం, మేము వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆయన అద్భుతంగా మెరుగుపరచాలని, గతంలో రోడ్లు తలతల్లాడుతుండే, గుంటలు అనేవి కనపడేటువంటి పరిస్థితి కాదు. పొరుగునున్నటువంటి రాష్ట్రాల వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు ఇవాళ మన రాష్ట్ర రోడ్లను చూసి. నిన్ననే టీడీపీ, జనసేన సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం కూడా చేసినటువంటి పరిస్థితి. ఎన్డీబీ కింద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి చంద్రబాబు నాయుడు గారు 6,400 కోట్ల రూపాయలు రుణం ఈ రాష్ట్ర